ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీ జీవితంలో లాభాలు పెరగాలి, సంపద కాంపౌండింగ్‌లా ఎదగాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మాతో కలిసి అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తూ మీ ఫైనాన్షియల్ జర్నీ మరింత బలంగా సాగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూసారా, అవగాహనతో ఇదే మెయిన్ ఇష్యూ అండి స్టాక్ మార్కెట్‌లో. మన గట్ ఫీలింగ్ నమ్ముతూ వెళ్ళడమో, లేదంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పారని నమ్ముతూ వెళ్ళడమో కాకుండా మనం కూడా అవగాహన పెంచుకోవాలి. పూర్తిగా అనాలిసిస్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, ఎందుకు ఎంటర్ అవుతున్నాం, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అట్లీస్ట్ ఇలాంటివైనా కొంచెం తెలుసుకోవడం ముఖ్యమండి. అలాంటివన్నీ మన వీడియోస్లో అర్థమవుతూ ఉంటుంది. ప్రాపర్గా ప్రతి వీడియో చూసుకుంటూ వెళ్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి. స్టాక్ మార్కెట్ మీద మీరు అనాలిసిస్ చేస్తున్న స్టాక్స్ మీద కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే కదా. అండ్ ఇంకా ఒక క్యాలెండర్ అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇది ఫైల్ ఫార్మాట్లో అప్లోడ్ చేసుకుంటే కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది మీకు. ట్రేడింగ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అప్లోడ్ చేస్తుంటాం కదా. ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో సాటర్డే సండే అలాగో ట్రేడింగ్ ఉండదు, అందుకని రెడ్లో పెట్టాను. మండే నుంచి క్యాలెండర్ స్టార్ట్ అయ్యేటట్టు పెట్టాం. ఇందులో చూడండి, జనవరి 26th ఇస్ అ హాలిడే, ట్రేడింగ్ హాలిడే, అది మండే పడ్డది. మార్చ్ 26th ఇస్ అ ట్రేడింగ్ హాలిడే, అది థర్స్డే పడ్డది. మార్చ్ 26 ఎందుకు హాలిడే అనేది ఇక్కడ తెలిసిపోతుంది, శ్రీరామనవమి. సో ఇలాగా ట్రేడింగ్ క్యాలెండర్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగిందండి. ఇవాళ మార్నింగ్ 10:45 ఆ టైంకి పబ్లిష్ చేయడం జరిగింది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే కాకుండా లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అయితే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రూపాయి తెలుగు అని సెర్చ్ చేస్తే బోలెడ్ ఫేక్ ఛానల్స్ ఉంటూ ఉంటాయండి. సో మీరు ఏం చేస్తారంటే, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే కదా. అండ్ అలాగే మేము ఫైర్స్ని ప్రమోట్ చేస్తున్నామండి. ఫైర్స్లో ఉన్న టెక్నికల్ ఫీచర్స్ ఏంటి, కొత్త అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. సో మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టు అంటే ఫైర్స్లో మా ద్వారా ఈ లింక్ని క్లిక్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉండండి. రైట్. ఇంకొక విషయం అండి, 2026 మార్కెట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. నిన్న మీరు ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాటిలో బిజీగా ఉండి చూసుండకపోతే ఈ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. ఒకసారి ఆ బిగ్గర్ పిక్చర్, ఆ మ్యాక్రో అవుట్లుక్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఏ సెక్టర్స్, ఏ థీమ్స్ని కన్సిడర్ చేసుకోవడం మంచిది, అలాంటివి కూడా ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. ఓకే కదా. మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ప్లీజ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రైట్. ఇవాళ మార్కెట్ పరంగా మాట్లాడాలి అంటే అలాగే ఫ్లాటిష్గా వెళ్ళిందండి. 26,100 కన్నా పైన క్లోజ్ అవడం అనేది ఒక మంచి పాయింట్. అండ్ మొన్న మనం వీడియోలో ఏం చెప్పుకున్నామండి, డిసెంబర్ 31న మ్యూచువల్ ఫండ్స్ NAV అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాయి, దానికోసం అని చెప్పి మార్కెట్ని కొంచెం పెంచుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే 31న మార్కెట్ పెరిగిందా లేదా. సో చూసారా, థియరీ కూడా తెలుసుకుంటూ ఉండడం మంచిదండి. సరే, నిన్న పెరిగిన తర్వాత ఇవాళ అంతలా పెరగలేదు. మేబీ అంటే ఇంటర్నేషనల్గా మనం ఇండియా అండ్ సౌదీ అరేబియా ఈ రెండు మాత్రమే ట్రేడింగ్ ఓపెన్లో ఉన్నాయి తప్ప మిగతావన్నీ క్లోజ్లో ఉంటాయి అనమాట. ఇవాళ హాలిడే తీసుకున్నారు వాళ్ళు. సో పెద్ద గ్లోబల్ క్యూస్ ఆర్ ఎల్స్ మిగతా మూమెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల డల్గా వెళ్ళిందేమో ఇవాళ. అయితే మన పరంగా మాట్లాడాలంటే డొమెస్టిక్ రిలీజెస్ బాగానే ఉన్నాయండి. GST డేటా ఒకటి బాగానే వచ్చింది, ఆటో సేల్స్ డేటా బాగానే వస్తుంది, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపు గ్లోబల్ లిక్విడిటీ మళ్ళీ తిరిగి వస్తుందండి. మేజర్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ రేపు ఓపెన్ అవుతాయి కాబట్టి FII పార్టిసిపేషన్ పెరుగుతుంది అనమాట. సో అప్పుడు నిఫ్టీ తాలూకా లెవెల్స్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నిఫ్టీలో 26,300, 26,350 లెవెల్ ఏదైతే ఉన్నదో అది బ్రేక్అవుట్ అవ్వాల్సి ఉన్నదనమాట. సో అది బ్రేక్అవుట్ అవుతుందా లేదా ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా FIIs ఏం చేస్తారు, 2026లో మనలో బై చేసుకుంటూ వెళ్తారా, లేదంటే నెట్ సెల్లర్స్గా ఉంటారా లేదా ఏంటనే చూస్తూ ఉండాలి. అండ్ మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం ఇలా చూస్తున్నట్టు ఉంటే, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకా యాక్టివిటీ రేపు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి బ్యాంకింగ్ అని, IT సెక్టర్ని కొంచెం ఎక్కువ దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. అలాగే రీసెంట్గా జెమ్స్ అని, జ్యువెలరీస్ అని వీటిలో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇంప్లిమెంటేషన్ ఏదో వచ్చింది కదా, న్యూస్ వచ్చింది కదా. సో దానివల్ల జెమ్స్ అండ్ జ్యువెలరీ స్టాక్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఈ మధ్య బాగా పెరుగుతూ వచ్చిన డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే ఉన్నదో, ఆ డిఫెన్స్ స్టాక్స్లో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. బట్ రేపు ఏమవుతుంది ఏంటనేది చూడాలి. అదే కదా, గుర్తుంటుందా లేదా, బ్యాంకింగ్ అండ్ IT, జెమ్స్ అండ్ జ్యువెలరీ, డిఫెన్స్ స్టాక్స్, ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. రైట్. అసెట్ డిసెంబర్ తాలూకా GST డేటా వచ్చిందండి. ఇది పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ 6.1% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్కి 1.71 lakh crores ఎంతో వచ్చింది, ఇప్పుడు 1.75 lakh crores వచ్చిందండి. GST రేట్స్ తగ్గించినా సరే, అంతలా GST రేట్స్ తగ్గించినా సరే బాగానే వచ్చింది. అయితే మీకు బాగా గుర్తుంటే ఏప్రిల్లో ఆ టైంలో 2.2 lakh crores ఎంతో వచ్చినట్టుంది, లేదంటే 2.4 lakh crores ఎంతో GST కలెక్షన్స్ వచ్చినట్టుంది. సో ఆ రేంజ్కి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్. ఓకే కదా. నెక్స్ట్ ఈ GST పరంగా మాట్లాడితే ITC బాగా ఫోకస్లో ఉన్నదండి. ఇవాళ సిగరెట్ స్టాక్స్ కుప్పకూలిపోయాయి, చాలా షాక్ తగిలింది ఇవాళ. మ్యాటర్ ఏంటంటే, గవర్నమెంట్ రీసెంట్గా సిగరెట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ముందేంటి 28% GST ఉండేది, దాని మీద ఆ సెజ్ అని, ఈ సెజ్ అని, ట్యాక్స్ అని అవన్నీ కలిపితే ఇంచుమించు 50% ఎంతో ట్యాక్సేషన్ అవుతుందన్నమాట. బట్ GST మార్చుకోవడం అవన్నీ చేసినప్పుడు వీటి మీద 40% GST వేయడం జరిగింది కదా. సో ముందు మీద GST తగ్గింది. గవర్నమెంట్ ఏమనుకున్నది, 28% GST కాస్త 40% చేసాం కదా, కొంచెం మేము పనిష్ చేసాం సిన్ గుడ్స్ అనుకున్నది. బట్ ఆల్ అండ్ ఆల్ చూసుకుంటే 50% అలా ఎక్స్ట్రా ఉండేది, 40% మాత్రమే అవుతుంది అనమాట ఇప్పుడు.
అదే కదా. సో ఆ టైంలో ఈ ఐటీసీ, గోడ్ఫ్రే ఫిలిప్స్ అని ఈ ఇన్వెస్టర్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అమ్మయ్య పెద్ద నెగిటివ్ లేదని. బట్ ఆ టైంలోనే మనం చెప్పుకున్నామండి, గ్యారంటీగా ఇది ఒక పాజ్ మాత్రమే. ఐటీసీ ఈ సిగరెట్స్ కోసం ఎక్స్ట్రా ఎన్సీడీస్ అని లేదంటే ఎక్స్ట్రా సెజ్ అని కంపల్సరీగా అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అదే చేశారండి. 40% కాకుండా ఆ 40% పైన ఇంకా ఆ సెజ్ అని ఈ సెజ్ అని ఆ మొత్తం అంతా కలిపి ఇంచుమించు 30-40%, అంటే ఇప్పుడున్న రేట్ల మీద 30-40% సిగరెట్ తాలూకా రేట్స్ పెరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే ఒకలాగా చెప్పుకుందామండి, 30-40% దాని మీద ట్యాక్సెస్ పెరుగుతాయి. బట్ అందులోని కస్టమర్ మీద ఎంత వేస్తారు అండ్ కంపెనీ ఎంత భరిస్తుంది అనేది చూడాలండి. అదేందా, ఇప్పుడు మన కుర్రోళ్ళకి అందరికీ 18వ ఏకం బాగా వచ్చు కదా. బట్ ఈ 18వ ఏకం ఇంక మర్చిపోవాల్సి వస్తుంది అందరూ, ఎందుకంటే దీని మీద 40% అలాగా పెరగచ్చు. లేదు అంటే కంపెనీ ఒక 20% అలాగా బరాయించుకొని ఇంకొక 20% జనాల మీద వేయొచ్చండి. ఎలా చూసుకున్నా సరే నెగిటివ్, అంతేనే కదా. మొత్తం 40% జనాల మీద వేసేస్తే ఏమవుతుంది, వాల్యూమ్స్ తగ్గుతాయి. సో దానివల్ల రెవెన్యూస్ తగ్గుతాయి, ప్రాఫిట్స్ తగ్గుతాయి. లేదు సగం కస్టమర్స్కి వేసి సగం కంపెనీ తీసుకుంటే ఏమవుతుంది, మార్జిన్స్ తగ్గుతాయి. సో ఎలాగైనా సరే ప్రాబ్లమే. సో ఐటీసీలో ఈ ఫాల్ చూసుకొని మీరు ఒక డిస్కౌంట్లో తీసుకొని ఎంటర్ అయిపోవడం అలాంటివి చేయకండి. కొంచెం స్ట్రక్చరల్ చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం టైం పడుతుంది, ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కావాలంటే మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా చెప్తున్నానండి, ఇప్పుడు 40% కాదు, సరే నిజంగా ఒక 30% ఎంతో హైక్ వచ్చింది, ఆ 30% జనాల మీద వేసేసారు. అలా వేసినా సరే వాల్యూమ్స్ తగ్గకుండా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏదైతే నెగిటివ్గా మార్కెట్ తీసుకుంటుందో అంత నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో చూద్దామండి, ఇది February 1st నుంచి ఎఫెక్ట్ అవ్వనున్నాయి ఈ రేట్ హైక్స్ ఇవన్నీ. సో ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ అంటే Q4 of FY26 ఎలా పర్ఫామ్ చేసిందో ఏంటనేది చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. అదవుతుందా లేదా. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా కోసం మాట్లాడుకోవాలి. దీంట్లో ఒక 2 గుడ్ న్యూస్ ఉన్నాయండి. గుడ్ న్యూస్ అంటే ఒకటి గుడ్ న్యూసే, ఏంటంటే ప్రమోటర్స్ ఇందులోకి డబ్బులు వేస్తున్నారు. ఒక 5,000 crores ఎంతో ప్రమోటర్స్ వోడాఫోన్ ఐడియా అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారండి. రెండవది, ఇది గుడ్ న్యూస్ అని పూర్తిగా చెప్పలేం, బట్ ఒకసారి చూడండి, మీరే అర్థం చేసుకోండి. ఒకటేంటంటే ఇప్పటి వరకు ఉన్న డ్యూస్ ఏదైతే ఉన్నాయో, ఏజీఆర్ డ్యూస్ 87,695 crores ఏదైతే డ్యూస్ ఉన్నాయో, ఇవి మీరు వెంటనే కట్టే అవసరం లేదు. అర్థమైందా లేదా. 2031 నుంచి స్టార్ట్ చేసుకొని 2041 వరకు కట్టుకోవచ్చు, ఒక 10 సంవత్సరాల్లో కట్టుకోవచ్చు అని చెప్పంటుంది. అంటే ఇప్పుడు ఏజీఆర్ డ్యూస్ ఈ 90,000 కోట్లు అనుకుందాం. ఏజీఆర్ డ్యూస్ ఈ 90,000 కోట్లు ఏదైతే ఉన్నదో ఇవి మీరు వెంటనే కట్టే అవసరం లేదు. ఒక 5 సంవత్సరాలు, ఇక్కడి నుంచి ఒక 5 సంవత్సరాల వరకు మీరేం మాట్లాడదు, పర్లేదు. 5 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి నెల 9,000 కోట్లు చొప్పున 10 సంవత్సరాలకి మాకు కట్టియండి అని చెప్పి అంటున్నారు, గవర్నమెంట్ అంటుందన్నమాట. సో మంచిదే కదా చెప్పండి, ఒక రకంగా చూసుకుంటే మంచిదే. బట్ జనాల తాలూకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనే తెలియదు కదా. ఈ మధ్య వోడాఫోన్ ఐడియా అంతలా పెరుగుకుంటూ వెళ్ళింది. రీజన్ ఏంటి, ఒకటి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఈ 90,000 crores ఏదైతే ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయో ఇందులో ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి పండగ సేల్ అది ఇది అని చెప్పి అట్లీస్ట్ ఒక 50% డిస్కౌంట్ అయినా ఇస్తారని అనుకుందేమో మార్కెట్. బట్ అలా జరగలేదు, డిస్కౌంట్ ఏం ఇవ్వలేదు. జస్ట్ ఆ టైం లైన్స్ అవన్నీ చేంజ్ చేసింది అనమాట. అదేందా, మామూలుగా చూసుకుంటే గుడ్ న్యూసే, బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది వేరే అయ్యి ఉండొచ్చు. సో మార్కెట్ డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు అండి. నిన్న ఈ న్యూస్ తెలుసుకోగానే మార్కెట్ ఫాలో అయింది, అదే వోడాఫోన్ ఐడియా ఫాలో అయింది. బట్ ఇవాళ మళ్ళీ కొంచెం అంటే అసెస్ చేసి ఉంటారు, కరెక్ట్ ఇది అసెస్ చేసి ఉంటారు. అండ్ ఇప్పటికీ ఇంకా కొన్ని ఛాన్సెస్ అనేది ఉన్నదన్నమాట. మేబీ రీఅసెస్మెంట్ జరగచ్చు అని చెప్పి, లేదంటే మేబీ ఇంకొక కొత్త ప్యాకేజ్లా రావచ్చు ఏదో అని చెప్పి ఇఫ్స్ బట్స్ ఉన్నాయి. అందుకనే కొంచెం ఇవాళ ఒక పాజిటివ్ మూమెంటం వచ్చింది. అదేందా లేదా. ఇప్పటికీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వోడాఫోన్ ఐడియాకి 17.1% మార్కెట్ షేర్ ఉన్నది. రీసెంట్గా ఇండిగో చూడండి, మోనోపలి వల్ల ఎంత డిస్రప్షన్ అయింది, స్తంభించిపోయిందా లేదా, మొత్తం దేశం స్తంభించిపోయింది. అలాగే ఒకవేళ రిలయన్స్ జియో, భారత్ ఎయిర్టెల్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ వదిలేస్తే మేబీ వాళ్ళిద్దరు కార్టెల్ ఫార్మ్ అయ్యి ఏమైనా చేయొచ్చు. సో అలా జరగకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆ టెలికాం సెక్టర్లో ఉంటూ ఉండాలండి. అందుకనే వోడాఫోన్ ఐడియాని ఏదో నించోబెడదామనే గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ తాలూకు ఆలోచన కూడా అంతే, ఏం పర్వాలేదు గవర్నమెంటే చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటుంది అనమాట. అండ్ ఇంకో న్యూస్ పరంగా చూసుకుంటే వోడాఫోన్ తాలూకా ప్రమోటర్ ఒక 5,800 crores వోడాఫోన్ ఐడియాలోకి పంపించేలా అగ్రిమెంట్ అది అయిందండి. స్టార్టింగ్లో ఒక 12 monthsలో 2,300 crores వస్తుంది. మిగతా డబ్బులు ఏదైతే ఉన్నదో అది షేర్స్ రూపంలో రిలీజ్ చేస్తారు. అంటే ఆ షేర్స్ బయట అమ్ముకోవచ్చు అనమాట. మేబీ QIP రూట్ ద్వారా ఎలాగో అమ్మేసి డబ్బులు చేసుకోవచ్చు వోడాఫోన్ ఐడియా, అంతే. అదేందా, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. అంటే ఆ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే ఉన్నదో అది మీకు అర్థమైపోతే ఫ్యూచర్లో వచ్చే న్యూస్ని కూడా మీరు క్యాప్చర్ చేసుకోగలరండి. ఇప్పుడు వోడాఫోన్ ఐడియాకి ప్రమోటర్స్ నుంచి 5,800 crores వస్తుంది అని చెప్పి న్యూస్ ఉన్నది. ఇందులో ఒక 12 monthsలో 2,300 crores రావాలి. అండ్ మిగతాది పరంగా చూసుకుంటే 3,500 crores ఎంత ఉన్నది కదా, ఈ 3,500 crores డబ్బులు రావండి. షేర్స్ ఏదైతే ఉన్నదో, ప్రమోటర్స్ తాలూకా షేర్స్ ఏదైతే ఉన్నదో అది రిలీజ్ చేసేస్తారు, అంటే కంపెనీకి ఇచ్చేస్తారు, మీరు అమ్మేసుకోండి కావాలంటే అని చెప్పి. సో రేపొద్దున ఒకవేళ వోడాఫోన్ ఐడియా QIP ద్వారా డబ్బులు రేస్ చేస్తుంది అంటే అది అడిషనల్ డబ్బులా, లేదంటే ఈ 5,800 crores ఉన్న డబ్బులు అవి ఇందులోనే కదా, 5,800లోనే కదా. సో అదే అంటున్నాను, అందుకని ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున వచ్చే న్యూస్ అది ఆల్రెడీ యాంటిసిపేట్ చేసిన న్యూసా లేదంటే కొత్త న్యూసా ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ ఒక స్టాక్ గురించి మాట్లాడుకోవాలి, PCBL గురించి మాట్లాడుకోవాలండి. ఇది మీ వాచ్ లిస్ట్లో అది యాడ్ చేసుకోండి. ఈ PCBL గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ వీళ్ళు ఏం చేస్తారంటే
టైర్స్ అవన్నీ తయారు చేసుకోవాలనుకోండి, బ్లాక్ తార్ ఏదైతే ఉన్నదో అలాంటివి తయారు చేస్తారనమాట. రీసెంట్గా ఏంటంటే వీళ్ళ తాలూకా ప్రాఫిట్ మార్జిన్స్ అవన్నీ బాగా ఫాలో అవుకుంటూ వచ్చాయి. వీళ్ళ మార్జిన్ ఎందుకు ఎఫెక్ట్ అయింది ఏంటి అనేది ఒక 2-3 వాటిల్లో మాట్లాడుకుంటే, ఒకటి కార్బన్ బ్లాక్ తయారు చేయడానికి క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ వాడతారు కదా. సో ఈ క్రూడ్ తాలూకా రేట్స్ పడిపోవడం అండ్ వీళ్ళ దగ్గర పాత ఇన్వెంటరీ ఉండిపోవడం వల్ల ఏంటంటే మార్జిన్స్ మీద బాగా ప్రెషర్ పడ్డదండి. అండ్ అఫ్కోర్స్ యూఎస్ నుంచి టారిఫ్స్ ఈ మధ్య కొంచెం పడ్డది. అండ్ అలాగే కాంపిటీషన్ కూడా, మార్కెట్లో స్పాట్ ప్రైసింగ్ అనేది పడిపోయింది. సో వీళ్ళు కాంపిటీషన్లో ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ కదా ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు ఎబిట్టా ఏం చెప్తున్నారంటే ఎబిట్టా పర్ టన్ అని ఉంటుంది. ఎబిట్టా పర్ టన్, ఒక టన్ అమ్మితే ఎంత ఎబిట్టా మిగులుతుంది అనే ఒక మెట్రిక్ ఒక 20,000 రూపీస్ నుంచి, ఒక టన్కి 20,000 రూపీస్ అలా మిగిలేది ఇప్పుడు 16,000 కోట్లు మాత్రమే మిగులుతుంది. 16,000 రూపాయలు మాత్రమే మిగులుతుందంటండి. అంటే ఒక 20% అలా పడిపోయినట్టే కదా. నౌ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇది టెంపరరీ సిక్లికల్ ప్రాబ్లం మాత్రమే, పర్మనెంట్గా ఇలా ఉండదు. ఇది 16,000కి పడిపోయింది కదా, ఇది ఇలాగే ఉండదు, లేదంటే రేపు పొద్దున ఇంకా ఫ్యూచర్లో పడదు, మళ్ళీ నార్మల్ దానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారండి. దానికి ఇంకొక రీజన్లా చెప్పాలి అంటే, ఒకటి క్రూడ్ ఆయిల్ తాలూకు స్టెబిలైజేషన్. ఇప్పుడు క్రూడ్ అంతే కదండి, ఒక 60 to 65 రేంజ్లో అలాగా ట్రేడ్ అవుతూ ఉన్నది కదా. అండ్ అలాగే యూఎస్ టారిఫ్ తాలూకు స్ట్రాటజీని కూడా మార్కెట్ ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్ట్ చేసిందేమో. అంటే వీళ్ళ మొత్తం రెవెన్యూలో యూఎస్కి పంపించేది జస్ట్ 5% రెవెన్యూ మాత్రమే అంటున్నారు. సో అందులో ఏంటంటే 20% ట్యాక్స్ అలా వేసేసినా సరే వీళ్ళకి ఎక్కువ లాస్ రాదు, మేబీ మార్కెట్ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయిందేమో అంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఇందులో ఉండే పాజిటివ్ పాయింట్స్లో కొంచెం మాట్లాడారంటే క్రూడ్ స్టెబిలైజ్ అవుతుంది. అండ్ అలాగే Q2లో మేబీ ఎబిట్టా పర్ టన్ ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో అది కొంచెం ఎక్కువ చూపించవచ్చు, Q3లో ఇంకా ఎక్కువ చూపించవచ్చు. సో ఆ టైంలో కొంచెం పికప్ అవ్వచ్చు, మళ్ళీ స్టాక్ అనేది పికప్ అవ్వచ్చు అనమాట. అందుకని మరి అప్పుడు వరకు వెయిట్ చేయకుండా ఏంటంటే ఇప్పుడు నుంచి అనాలిసిస్ స్టార్ట్ చేయండి మీరు. కంపల్సరీ పెరిగిపోతుంది అని ఎవరూ చెప్పలేరు, బట్ ఇక్కడ ఒక స్పెక్యులేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉన్నది అనేది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంతలా పడ్డది కాబట్టి కొంచెం వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నది అని చెప్పి అనలిస్టులు అంటున్నారు. అండ్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ కొంచెం ఇందులో బై చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక సిక్లికల్ స్టాక్ అనేది కొంచెం అర్థమైపోయింది, జనాలకు అర్థమైపోయింది అనమాట. సో సిక్లికల్ స్టాక్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే ఇందులో బై చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో దీని ప్రకారం అదే లేదా. సో అందుకని PCBLని ఒకసారి మీ అనాలిసిస్లో యాడ్ చేసుకోండి, మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి అండ్ ఎక్కువ అనాలిసిస్ చేయండి. అవగాహన అని స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను కదా, అవగాహన తెచ్చుకోండి. ఏమవుతుంది ఇప్పటి వరకు, ఏమవుతుంది అండ్ ఇప్పుడు ఏంటి. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదండి, ఇది ఒక సిక్లికల్ స్టాకే. ఒకవేళ అంటే ఇక్కడ లో అయ్యింది కదా అని చెప్పి ఇక్కడ నుంచి ఒకవేళ మళ్ళీ పెరిగినా సరే మళ్ళీ ఏదో టైంలో పడిపోవాల్సిందే. అట్లీస్ట్ స్టాక్ ప్రైస్ కాకపోయినా సరే మార్జిన్స్ పడిపోవడం అనేటువంటి జరుగుతున్నాయండి. సో మీరు ఒక లాంగ్ టర్మ్, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్టాక్ కోసం చూస్తున్నట్టు ఉంటే మాత్రం ఇలాంటి స్టాక్స్ కోసం చూడకండి. సిక్లికల్ స్టాక్స్ కొంచెం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. బట్ మార్జిన్ రికవరీ ప్లే అని ఇలాంటి స్టాక్స్ కొన్ని ఉంటూ ఉంటాయి అనమాట షార్ట్ టర్మ్ కొంచెం. అందుకని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. బట్ చెప్తున్నా కదండి, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీరు స్టార్టింగ్లో డిస్క్లైమర్ చూశారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న కంటెంట్ అంతే, ఎడ్యుకేషనల్ కంటెంట్ లాగే తీసుకోండి. అయితే మీ ఓన్ అనాలిసిస్ బాగా గట్టిగా చేసుకుంటూ ఉండండి, లేదు అంటే సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అయినా కలండి. రైట్, నెక్స్ట్ స్టీల్ మార్కెట్ కోసం మాట్లాడుకోవాలండి. గవర్నమెంట్ ఏం చేసింది, స్టీల్ తాలూకా ఫ్లాట్ ప్రొడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ విధించింది. సేఫ్ గార్డ్ డ్యూటీ అనుకోండి. రీసెంట్గా న్యూస్ అది చూసారు కదా, ఫస్ట్ ఇయర్ ఒక 12% డ్యూటీ, అంటే బయట నుంచి వచ్చిన వాటివి. అండ్ సెకండ్ ఇయర్ 11.5% డ్యూటీ, అండ్ థర్డ్ ఇయర్ 11% డ్యూటీ. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు బయట నుంచి చైనా నుంచి మన ఇండియాలోకి ఒక 100 రూపాయల తాలూకా సామాన్లు రావాలి అంటే దానికి 112 రూపాయలు అవుతుంది అనమాట. అదే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ 110 రూపాయలకి అమ్మితే మనదే కొంచెం చీప్గా కనబడుతుంది కదండి. సో మన ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయి, అందుకని మన కంపెనీస్కి ఎక్కువ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. సో ఒక 3 సంవత్సరాల వరకు పర్వాలేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటికే ఈ స్టీల్ తాలూకా ప్రైసెస్ ఒక 6% అలా పెరిగాయి. అండ్ నెక్స్ట్ మంత్లో ఇంకొక 4 to 5% పెరిగే ఛాన్స్ ఉన్నదని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకొక విషయం, ఫ్లాట్ స్టీల్ అంటే ఏంటనే డౌట్ రావచ్చు మీకు. లాంగ్ ప్రోడక్ట్స్ అంటారండి, అంటే ఇలాంటి సరియాలు అలాంటివి అంటూ ఉంటాం కదా, మనం ఇవ్వనమాట. ఫ్లాట్ స్టీల్ అంటే ఇలాంటి రేకులు, అంటే మనం ఇప్పుడు కార్లో యూజ్ చేస్తుంటాం, లేదంటే ఫ్రిడ్జ్లో అవన్నీ చూడండి, ఇలాంటివన్నీ అంటే ఫ్లాట్గా కనబడే స్టీల్ అన్ని యూజ్ చేస్తున్నాయి ఫ్లాట్ ప్రొడక్ట్స్. దీంట్లో ఏంటంటే టాటా స్టీల్ అని, జిందాల్ స్టీల్ అని, JSW స్టీల్ అని, సేల్ అని ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారండి ఇలాంటి ఫ్లాట్ స్టీల్. సో బయట నుంచి వచ్చే దాని మీద ఎక్కువ డ్యూటీస్ వేయడం వల్ల ఇలాంటి మ్యానుఫ్యాక్చర్స్ తాలూకా సేల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే వీళ్ళు కొంచెం ప్రైసెస్ పెంచితే మార్జిన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే కదా, ఇప్పటికే ఈ ఫ్లాట్ ప్రోడక్ట్స్ తాలూకా మార్జిన్స్ బాగానే ఉంటాయి అనేది అందరికీ అర్థమైందనమాట. ఇప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో దీనివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చూసిన దాని ప్రకారం జిందాల్ స్టీల్ అండి, వాళ్ళు కొత్తగా ఈ ఫ్లాట్ ప్రోడక్ట్స్లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ ఎక్కువ ప్రొడక్షన్ చేసే ప్లాన్లో ఉన్నారనమాట. సో కరెక్ట్ టైంలో ఈ డ్యూటీ అనేది వాళ్ళకి మంచి బూస్ట్ ఇస్తుంది జిందాల్ స్టీల్. అయితే కొంచెం వాల్యుయేషన్స్ అవి ఎక్కువ ఉన్నాయి. సో JSW స్టీల్ ఇది కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు, వీళ్ళు కొంచెం స్ట్రాంగెస్ట్ బెనిఫిషియరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సేల్ అవన్నీ ఇంకా అంటే 50% ఎంతో ఫ్లాట్ ప్రొడక్ట్స్ అంటున్నారు. సో అది పెద్ద ఇదేం లేదు. టాటా స్టీల్ ఒకటి, ICICI సెక్యూరిటీస్ వాళ్ళు అయితే టాటా స్టీల్లో కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారండి. బట్ ఇది కూడా ఒక సిక్లికల్ స్టాకే, గుర్తుందా లేదా, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పటి నుంచి మనం చెక్ చేయాల్సింది ఏంటంటే స్టీల్ ప్రైసెస్ ట్రెండ్ ఎలా ఉన్నది. వీళ్ళు ఇంకొక 4 to 5% అలా పెంచొచ్చు అని ఇందాక అనుకున్నాం కదా, నిజంగా పెంచుతున్నారా లేదా, Q4 తాలూకా రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇంపోర్ట్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, రా మెటీరియల్ తాలూకా కాస్ట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి.
నెక్స్ట్ ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ఆర్బీఐ కొంచెం ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ప్రకటనలు అంటే ఒక వార్నింగ్ టైప్ ఇవ్వడం జరుగుతుందండి. కమిషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటున్నాయి. అంటే కింద డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కమిషన్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఇస్తూ ఉన్నారు, కాంపిటీషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ పెంచుకుంటూ ఉన్నారు. ఇలా జరగకూడదు అని చెప్పి అంటున్నారు. కమిషన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ ఉంటే కంపెనీ దగ్గర ఏమంటే రేపు పొద్దున ఏమైనా బాగా పేఅవుట్స్ అవి చేయాల్సి వస్తే ఆ టైంలో మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, అఫోర్డబిలిటీ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. సో కొంచెం చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్తున్నారండి. అయితే ఆర్బీఐ డైరెక్ట్గా రెగ్యులేట్ చేయలేదు ఇన్సూరెన్స్ కంపెనీస్ని, మీకు తెలుసు కదా, పక్క నుంచి ఒక వార్నింగ్ లాగా ఇవ్వగలదు కానీ డైరెక్ట్గా రెగ్యులేట్ చేయలేదు. సో ఇప్పుడు ఐఆర్డిఏఐ ఏం చెప్తుంది ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలండి. సో దాన్ని బట్టి ఒకవేళ కమిషన్స్ ఎక్కువ ఇవ్వకూడదు అది ఇది అంటే మేబీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ పక్కన పెడితే ఇప్పుడు పాలసీ బజార్ ఉన్నది, పీబీ ఫిన్టెక్ ఉన్నది, దానికి మేబీ తగ్గచ్చు, కొంచెం రెవెన్యూస్ అనేది తగ్గచ్చు. లేదంటే బ్యాంక్ అష్యూరెన్స్ అని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం రెవెన్యూస్ తగ్గుతూ ఉండొచ్చు. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి, ఈ న్యూస్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. రైట్, ఇంకా ఈ Q3 తాలూకా అప్డేట్స్ వస్తున్నాయండి, బిజినెస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అందులో ముఖ్యంగా అండ్ ఇంకొకటి మర్చిపోయాను, ఈ డిసెంబర్ తాలూకా ఆటో సేల్స్ డేటా ఒకటి వచ్చేది, చాలా వరకు బాగానే వచ్చింది. మహేంద్ర, టాటా, సివి ఇలాంటివన్నీ బాగానే పోస్ట్ చేసాయి, మారుతి సుజుకి బాగానే పోస్ట్ చేసాయి. బట్ మిగతావన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక అప్డేటెడ్ అనాలిసిస్లో రేపు చేసుకుందామండి వీడియో. ఓకే కదా, ఇవాళ ఏం చేద్దామంటే ఇప్పటి వరకు Q3 తాలూకా బిజినెస్ అప్డేట్స్ అంటే ఐఆర్డిఏ అని ఇలాంటి స్టాక్స్ కొన్ని అప్డేట్స్ ఇచ్చాయి, వాటి కోసం ఒకసారి మాట్లాడదాం. ఇది అయిపోయిన తర్వాత థీరీ పార్ట్ ఒకటి ఉన్నదండి, అదే మనకి డివిడెండ్స్ ఇవ్వడానికి బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి డిఫరెన్స్ ఏంటి. రీసెంట్గా ఓరియంట్ ఎలక్ట్రానిక్స్ ఏదో బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది కదా, ఆ రోజు ఇంచుమించు 20% అలా మార్కెట్ పెరిగిందండి, అంటే ఆ స్టాక్ పెరిగింది. ఎందుకంత అలా పెరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే కదా, సో ఈ లోపల ఒకసారి బిజినెస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూమ్స్లో స్ట్రెంత్ అయితే కనిపించిందండి. నవంబర్లో ఇంచుమించు 11% అలా గ్రోత్ చూసారని చెప్పంటున్నారు. అండ్ Q3 తాలూకా వాల్యూమ్ గ్రోత్ కూడా బాగానే ఉన్నదన్నమాట. అయితే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే జనవరిలో ఐరన్ ఓర్ ప్రైసెస్ పెంచుతున్నారా లేదా, ప్రైస్ హైక్స్ చేస్తున్నారా లేదా అనేది చూడాలండి. ఎందుకంటే వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి, అలాగే కొంచెం ప్రైస్ హైక్స్ కూడా చేశారనుకోండి, దీనికి పాజిటివ్ అనమాట, మార్జిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి ఐఆర్డిఏ గురించి మాట్లాడుకోవాలి. ఇది బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకోవచ్చండి. లోన్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 29% పెరిగింది. అండ్ లోన్స్ ఇవ్వడం డిస్బర్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది 44% పెరిగిందండి. టోటల్ లోన్ బుక్లో చూసుకుంటే ఇప్పటికి 28% పెరిగింది. ఓకే కదా, సో లోన్స్ ఇవ్వడం పెరుగుతున్నాయి కాబట్టి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ లెవెల్లో ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని అర్థం అన్నమాట. అయితే ఇంకేం చెక్ చేయాలి అంటే ఫ్యూచర్లో ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ చెక్ చేయాలి. లోన్స్ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, బట్ ప్రాఫిట్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా, ప్రాఫిట్స్ తాలూకా స్ప్రెడ్ ఉన్నదా లేదా అనేది చూస్తూ ఉంటారండి. అండ్ అలాగే ఎన్పిఏ ట్రెండ్స్, కొత్త లోన్స్ అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు, అందులో డిఫాల్ట్ రిస్క్ ఏమైనా ఉన్నదా, ఒకవేళ ఉంటే ఎంత ఉన్నది, లాస్ ఎంత ఉన్నది ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి. సో అవన్నీ మనకి ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు తెలుస్తుంటాయి. ఇవన్నీ జస్ట్ బిజినెస్ తాలూకా అప్డేట్స్. నెక్స్ట్ హుడ్కో పరంగా చూసుకుంటే వీళ్ళు కూడా అంతే కదండి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ వాటికి లేదంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి వాటికి లోన్స్ ఇస్తూ ఉంటారు. Q3 శాంక్షన్స్ పరంగా చూసుకుంటే 46,000 ఎంతో వచ్చింది. డిస్బర్స్మెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 45% పెరిగినట్టు, శాంక్షన్స్ కూడా ఒక 29% అలా పెరిగినట్టు అండి. అండ్ అలాగే కొన్ని బ్యాంక్స్ పరంగా చూసుకుంటే కరూర్ వైశ్య బ్యాంక్ అడ్వాన్సెస్ పరంగా చూసుకుంటే ఒక 17% గ్రోత్ వచ్చింది. డిపాజిట్స్ పరంగా చూసుకుంటే ఒక 15% గ్రోత్ వచ్చిందండి. అయితే ఫ్యూచర్లో వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అవి వచ్చేటప్పుడు కాసా రేషియో ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ROA ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఓరియంట్ టెక్నాలజీస్ ఈ మధ్య కొంచెం పెరుగుతూ ఉన్నది. దీని తాలూకా రీజన్ ఒకలా చెప్పాలి అంటే బోనస్ ఇష్యూ. రీసెంట్గా బోనస్ ఇష్యూ చేసింది ఏంటి, 10:1 అని చెప్పింది అనమాట. అంటే 10 షేర్లు ఉన్న వాళ్ళకి ఒక షేర్ ఎక్స్ట్రా ఇస్తున్నారండి. సో ఆ ఒక్క షేర్ బయటకు అమ్ముకుంటే 10% లాభం వచ్చినట్టే కదా. ఇలా కాకుండా డైరెక్ట్గా డివిడెండ్ ఇచ్చేయచ్చు కదా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ తాలూకా స్క్రీనర్ వెబ్సైట్. ఇవాళ ఒక 4% ఎంతో ఫాలో అయినట్టు ఉంది. వీళ్ళ దగ్గర మొత్తం ఈక్విటీ ఎంత ఉన్నదనే చూడండి. వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఈక్విటీ క్యాపిటల్ 42 crores అండి. అండ్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నదో 315 crores. సో మొత్తం మీద చూసుకుంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉన్న అమౌంట్ 367 crores అండి. వీళ్ళు ఒకవేళ డివిడెండ్ ఇస్తే, ఒక మనిషికి ఇంత అని చెప్పి డివిడెంట్ ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తారండి, ప్రాఫిట్స్లో ఇవ్వడం కాదు, దీని నుంచే ఇచ్చేస్తారు. అఫ్కోర్స్ ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఇస్తారు, అదంతా ఓకే, బట్ దీని నుంచే మైనస్ అవుతుంది. అర్థమవుతుందా లేదా. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తా అంటున్నారు కదా, అప్పుడు ఏం జరుగుతుంది, రిజర్వ్స్లో ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బుల్లో కొంత అమౌంట్ ఇక్కడికి ఈక్విటీ క్యాపిటల్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా లేదండి. సో మన డబ్బులే ఆ ఈక్విటీలోకి వెళ్ళడం మానేసి బయటకు వస్తున్నాయి. క్యాష్ డివిడెండ్ అంటే బయటకు వచ్చేస్తున్నాయి డబ్బులు. ఇందులో ఏంటంటే మన డబ్బులు కంపెనీలో ఉంటూ మనకి ఒక బోనస్ షేర్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి ఒక స్టాక్, అందులో 10:1 రేషియో కింద బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఈ 100 రూపీస్ కాస్త 90 రూపీస్ పడిపోవచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే 10 షేర్ల దగ్గర 11 షేర్లు ఉన్నాయి కదా. సో అలాగా అడ్జస్ట్ అయిపోద్ది అనమాట, అలాగే అడ్జస్ట్ అయిపోతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే పెద్ద ఇన్వెస్టర్స్ పరంగా చూసుకుంటే ఒకవేళ వాళ్ళకి డివిడెండ్ వచ్చింది అనుకోండి, ట్యాక్స్ కట్టాలి, 30% ఎంతో ట్యాక్స్ కట్టాలి. అది చాలా మందికి ఇష్టం లేదన్నమాట. అదే ఇప్పుడు బోనస్ షేర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చినట్టు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు అమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి ట్యాక్సేషన్ తాలూకా ఇదేం లేదన్నమాట. రేపు పొద్దున ఎప్పుడు అమ్ముకుంటారు, ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ చూసుకొని అమ్ముకుంటారు, అప్పుడు మాత్రమే ట్యాక్స్ కట్టాలి వాళ్ళు.
అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నాకు డివిడెండ్స్ ఎక్కువ ఇచ్చే స్టాక్స్ నచ్చవండి. అఫ్కోర్స్ కొన్ని తప్పగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ డివిడెండ్స్ ఇవ్వడం కన్నా ఆ డబ్బులు మళ్ళీ కంపెనీలోనే పెట్టి ఎక్కువ బిజినెస్ చేస్తూ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ప్రైస్ అప్రిషియేషన్ వస్తే అది మంచిదని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో నా పరంగా చూసుకుంటే బోనస్ షేర్సే మంచివి. ఇటు ట్యాక్సేషన్ పరంగా చూసుకున్నా, అటు గ్రోత్ పరంగా చూసుకున్నా సరే డబ్బులు కంపెనీ దగ్గరే ఉంటూ ఉంటాయి. లేదు రెగ్యులర్ ఇన్కమ్ కావాల్సిన వాళ్ళకి ఏంటంటే డివిడెండ్ మంచిది అనమాట. వాళ్ళు ఎక్కువగా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏంటనేది చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. అర్థమైందా లేదా? ఒక డైలీ మార్కెట్ అనాలిసిస్లో చెప్పే థియరీ ఇలాగే ఉంటుందండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ లేదు దీనికోసం సపరేట్గా మళ్ళీ చేయాలి అంటే ఒక సపరేట్ నాలెడ్జ్ వీడియోలో పెట్టాలి చేయాలి. అలా చేసినా ఎవరు సరిగ్గా చూడట్లేదు అనమాట. సో అందుకని అంటే మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం డెప్త్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇదండి ఈ వీడియో. అసెట్ రేపు కొంచెం గ్లోబల్ లిక్విడిటీ మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ అని, ఐటీ స్టాక్స్ అని, డిఫెన్స్ స్టాక్స్ అని ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా ఎక్కువ దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి వాటిని. అండ్ రేపు FIS మళ్ళీ నిద్రలేస్తున్నారు 2026లో కాబట్టి నెట్ బయర్స్ అవ్వాలని కోరుకుందామని. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఈ వీడియో నచ్చితే మన రూపాయి తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.